యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ కామెంట్ కనుక చేస్తే మన వీడియో అనేది కొన్ని వేల మందికి సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు మనం చర్చించుకునే ముఖ్య విషయం ఏంటంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు. సో ఈ ఫామ్ హౌస్ కేసుది మళ్ళీ ఇప్పుడు ముంగడపడ్డది. ఏం చేసిందంటే కేసీఆర్ ఏమనుకున్నాడంటే నెక్స్ట్ కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందని. సరే కేసీఆర్ అనుకోవడంలో తప్పేం లేదు, ఒక రాజకీయ నాయకుడు. కానీ పోలీసు వాళ్ళు అనుకున్నారు చూసిలా, అది చాలా పొరపాటు అయిపోయింది. చాలామంది పోలీసులు అధికారులు, ఉన్నతాధికారులు మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, ఈ కేసీఆర్కు నేను కోఆపరేట్ చేస్తే ఒక మంచి స్థాయిలో ఉండొచ్చు, నాకు ప్రమోషన్లు వస్తాయి, లేకపోతే నాకు ఇంకా ఎక్కడ ఏదో మంచి మంచి పొజిషన్లలో ఉంచుకోవచ్చు, బాగా సంపాదించుకోవచ్చు అని కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కక్కుర్తిపడి ఇలా ఊచలు లెక్క పెడతారు. అలాగే ఆ కేసులో కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది కీలకమైన అంశము. సో ఆ ఫోన్ ట్యాపింగ్తోనే జరిగింది. అది కూడా ఒక ఫేక్ కథనం, అదొక డ్రామా. అక్కడ ఎమ్మెల్యేలను కొనేది లేదు, పాలు లేదు భారతీయ జనతా పార్టీ. సో అదొక డ్రామా. దాంట్లో 4 ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నతాధికారులు ఇంకెవరన్నా పోతారా, జైలుకు పోతారా అనేది కూడా వేచి చూడాల్సిందే, ఎందుకంటే కంపల్సరీ. సో దానికి సంబంధించిన వార్తనే ఇప్పుడు నేను చెప్తున్నా. ఇదే మొయినాబాద్ టెన్షన్, అధికారుల్లో భయం పుట్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు. నాటి ఫామ్ హౌస్ ఆపరేషన్లో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్లలో ఆందోళన. ఆడియో వీడియో రికార్డ్ స్కెచ్ వివరణపై గుబులు. ముందుగానే లీక్ చేయడం పైన ఎంక్వైరీ. అంతా రాధాకిషన్ రావు పర్యవేక్షణలో జరిగిందన్న టాక్. కస్టడీలో మొత్తం బయటపడుతుందనే ఆందోళన. ఇప్పుడు ఏంటంటే భయపడుతున్నారు, ఎందుకంటే ఇంక లెవెల్ ఉన్నారు ఏందనేది భయపడతా ఉన్నారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఓవైపు ఎస్ఐబిలో పనిచేసిన అధికారులకు టెన్షన్ పుట్టిస్తుండగా మరోవైపు లా అండ్ ఆర్డర్ విభాగంలోని కొందరు అధికారులను భయపెడుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థి పార్టీల లీడర్ల ఫోన్లను ట్యాపింగ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా వారి మాటలు విన్నట్టు ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేస్తున్న ఈయన కావచ్చు, ఇంకెవరు ఎస్ఐబిలు ఉన్నది కాక ఎస్ఐబిలో డిఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు, ఎస్పీలుగా పనిచేసిన భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తరహాలోనే మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారం సైతం ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులకు జత అవుతుందేమో, చివరకు ఎంతమంది ఆఫీసర్ల మేడకు అది చుట్టుకుంటుందో అనే అనుమానాలు మొదలయ్యాయి. ముందస్తు ప్లానింగ్తోనే బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని, అందుకే మొయినాబాద్ ఫామ్ హౌస్ సమావేశం మొత్తం ముందస్తు ప్లానింగ్తోనే జరిగిందన్న చర్చలు జరుగుతున్నాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ పెద్దలు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని, దీన్ని పసిగట్టడం ద్వారానే ఆ కుట్రను భగ్నం చేశామని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మీడియా సమావేశంలో ఓపెన్గానే చెప్పారు. ఆయన ఓపెన్గా చెప్పుడు ఏం లేదు, పైసలు పెట్టి భారతీయ జనతా పార్టీ కొనదు. ప్రజలారా క్లియర్గా చెప్తున్నా, ఎంత పోటుగాడైనా ఆని పైసలు పెట్టి కొనదు. నేను ఓపెన్గా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీలో నేను పనిచేసిన కాబట్టి చెప్తున్నా క్లియర్గా. డబ్బులు పెట్టి ఏ ఒక్కని వాడు ఎంత పోటుగాడన్నా కానీ నువ్వు సిద్ధాంతాలు నమ్మి రావాల్సిందే పార్టీలకు. సో ఒకటి మాత్రం వాస్తవం, ఆ 4 ఎమ్మెల్యేలు బీజేపీలకు వద్దామనుకున్న మాట వాస్తవమే, కానీ పైసలు పెట్టి కొనే స్టోరీ ఉండదు, గుర్తుపెట్టుకోరి. దానికి ఏం చేస్తాడంటే మన కాక ఇక పైసలు పెట్టి కొనేటట్టున్నారు, మొత్తం ట్రాప్ చేసినాం గీప్ చేసినాం అన్నాడు, ఏం బీకలే. అందుకనే చూడు తొంటే ఒట్టి ఉండదు, భారతీయ జనతా పార్టీతో పెట్టుకునే ఎవ్వరికి కూడా పుట్టగతులు ఉండయి. అందుకే తొంటి ఇరిగింది, బిడ్డ జైలు పోయింది, వాడు కన్నారావు అంటాడు, వాడు జైలు పోయిండు, నెక్స్ట్ కొడుకు పోతాడు, ఆల్లుడు పోతాడు, అందరూ పోతారు. ఇదే పని, ఇక ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం పోడే. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇది అయిపోయింది. ఫోన్ల ద్వారా జరిగిన ఈ వ్యవహారాన్ని నాటి ప్రభుత్వం ట్యాపింగ్ ద్వారా ముందే పసిగట్టిందా, లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కేసీఆర్కు చేరవేశారా తదితర ప్రశ్నలు తలెత్తాయి. ఫామ్ హౌస్లో సమావేశమైన దృశ్యాలను ప్రదర్శించడం ద్వారా కుట్ర లక్ష్యాన్ని కేసీఆర్ వివరించారు. ట్యాపింగ్ చేయకుండా ఎలా పసిగట్టారు, ఫోన్ ట్యాపింగ్ చేయకుండా బీజేపీ కుట్రను కేసీఆర్ ఎలా పసిగట్టారు, పకడ్బందీ ప్లాన్ ప్రకారం వీడియో కెమెరాలను మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎలా అమర్చారు, మొత్తం సమావేశాన్ని ఎలా చిత్రీకరించారు, పోలీసుల దగ్గర ఉండాల్సిన వీడియో ఫుటేజీ కేసీఆర్ చేతికి ఎలా వెళ్ళింది, దర్యాప్తు జరుగుతుండగానే ఈ వీడియోలు బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది, పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ మొత్తం వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన ఏ మేరకు జరిగింది, అందుకు బాధ్యులైన అధికారులు ఎవరు, హైకోర్టులు సుప్రీంకోర్టు జడ్జీలకు సైతం ఎందుకు చేరవేయాల్సి వచ్చింది, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని ఈ వ్యవహారంపై ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు.
అంతా రాధాకిషన్ కనసన్నలోనే. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఆపరేషన్ మొత్తం రాధాకిషన్ రావు కనసన్నలోనే జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. కస్టడీలో ఉన్న ఆయన నుంచి పోలీసులు ఎలాంటి వివరాలను రాబడతారు, అందులో మొయినాబాద్ ఫామ్ హౌస్కు ఎపిసోడ్ సంబంధించిన లింకులు ఏమంటున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి అనుగుణంగానే తదుపరి దర్యాప్తులో పోలీసులు మొయినాబాద్ వ్యవహారం వెనుక ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ మొదలు అప్పట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన వారు పైన ఫోకస్ పెడితే ఎవరి ప్రమేయం ఏ మేరకు ఉన్నదో వెల్లోకి వస్తుంది. దర్యాప్తు సీరియస్గా లోతుగా జరిగితే అది ఎవరి మేడకు ఏ రూపంలో చుట్టుకుంటుందనేది రాష్ట్రంలోని పలువురు పోలీసు అధికారుల మధ్య చర్చకు దారితీసింది. అప్పట్లో మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు ఇప్పుడు వేర్వేరు పోస్టుల్లో కొనసాగుతున్నారు. కానీ ట్యాపింగ్ దర్యాప్తులో భాగంగా పిలిస్తే వారు హాజరై ఎలాంటి సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారు. నాడు సీసీ కెమెరాలు అమర్చడం మొదలు ఫుటేజీని కేసీఆర్కి ఇచ్చేంత వరకు జరిగిన వ్యవహారంలో ఎంతమందిని విచారణకు పిలుస్తారో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మొయినాబాద్ కేసులో నిందితుడిగా ఉన్న డెక్కన్ కిచెన్ హోటల్ నిర్వాహకుడు నందకుమార్ 3 నెలల క్రితమే ట్యాపింగ్ అనుమానాన్ని రాతపూర్వకంగా తెలియజేసి దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కంప్లైంట్ ఆధారం చేసుకొని దర్యాప్తు చేపడితే ఆ వ్యవహారంలో ప్రమేయం ఉన్న పోలీస్ అధికారులంతా విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. మొత్తానికైతే పోలీస్ ఆఫీసర్లు అయితే భయపడతారా, ఇక ఓపెన్గా చెప్తారా, పోలీస్ ఆఫీసర్లు తప్పు చేసిన ఆఫీసర్లు అందరూ భయపడతారు. ఇలా అది అయిపోలే, జిల్లాలలో గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు మంచిగా పనిచేసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో పోస్టింగ్లు ఇచ్చిందని చెప్పేసి పోయి పనిచేసుకుంటూ పోతున్న కొంతమంది డిఎస్పీలు, సిఐలు, ఏసీపీలు వీళ్ళందరూ కూడా ఇప్పుడు టెన్షనే. ఏ కేసు ఎప్పుడు లేదో తెలియదు. ఏ కేసుల బీఆర్ఎస్ ఓడు లంగ పనులు చేస్తే కోఆపరేట్ చేసిన ప్రతి ఆఫీసర్ పోతాడు జైలుకు. ప్రతి ఆఫీసర్ జైలుకు పోతాడు. మీరు రాసుకోరు. ఇక జైలు ఆఫీసర్లకు, పోలీస్ ఆఫీసర్లకు ఉచ్చబడతాను కొంతమందికి, తప్పు చేసిన వాళ్ళకు. నేను మంచి వాళ్ళ గురించి మాట్లాడతాను. గద 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 అనుకుతాను ఒక్కొక్కరు. ఎందుకంటే తప్పు చేస్తే అంతే, ఇక డబ్బులకు ఆశపడి, ప్రమోషన్లకు ఆశపడి, ట్రాన్స్ఫర్ల కోసం ఆశపడి చేస్తే ఇట్లనే ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులు మీరు ఇటువంటి ఆశపడకుండా చేసినా మీ జీతం మీకే ఇంటికొచ్చు కదా, మీ జీతం మీకే ఇంటికొచ్చు. జీతం వద్దు మనకు ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇట్లనే ఇటువంటి టెన్షన్స్ పడాల్సి వస్తుంది. వీటితో ఏంటంటే బీపీలు షుగర్ పేషెంట్లు అవుతారు, సయాటికా, మానసికంగా ఇంకా వేరే సమస్యలు. సో ఇటువంటి రోగాలన్నిటికీ కూడా మీరు సంపాదించిన డబ్బు అంతా పెట్టినా కూడా ఆ రోగాలు నయమయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కొంతమంది అధికారులకు నేను క్లియర్గా చెప్తున్నా, అందరినీ తప్పు పట్టట్లేదు, కొంతమంది అధికారులు చెప్తున్నా. ఇటువంటి కథలు మొయినాబాద్ కేసులో కొంతమంది పోలీస్ అధికారులు జైలుకు పోతారు, మీరు రాసుకోండి. అలాగే 4 ఎమ్మెల్యేలు కూడా జైలుకు పోతారు, నో డౌట్. 4 ఎమ్మెల్యేలు కూడా. ఇదంతా ఫేకు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసును కూడా, కాళేశ్వరం కేసు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే 10 రోజులల్లా క్లోజ్ చేసి పడుతుంది, క్లీన్ స్వీప్. బీఆర్ఎస్లా ఏ ఒక్కడు మిగిలడు. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు కూడా మిగిలరు, అందరూ కూడా తిహార్ జైలుకే పోతారు. అలాగే బీఆర్ఎస్ వాళ్ళే కాదు, కొంతమంది అధికారులు, బీఆర్ఎస్కు సపోర్ట్ చేసిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి, పోస్టింగ్ల కోసం కక్కుర్తిపడి, డబ్బులకు కక్కుర్తిపడ్డ కొంతమంది అధికారులు, ప్రమోషన్లకు కక్కుర్తిపడ్డ అధికారులు ఖచ్చితంగా వాళ్ళు కూడా జైలుకు పోతారు. నేను చెప్తున్నా కదా, చూడండి ఇప్పుడు టెన్షన్ అయితే మొత్తానికైతే ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కొంతమంది పోలీస్ అధికారులకు టెన్షన్ ఉన్నదనేది ఇది వార్త. దయచేసి ఈ యొక్క వార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.